మహాపరిశుద్ధుడా మా కన్న తండ్రి, మరోసారి ఉన్నతమైన ఘనమైన నీ నామమునకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ, దేవా మహోన్నతమైన నీ మహాసంకల్పం మా బ్రతుకుల గురించి, మా జీవితాల గురించి విస్తారమైన ఆలోచనలు, ప్రణాళికలు కలిగి ఆ ప్రణాళికలో భాగంగానే ఈ బ్రతుకులు, ఈ జీవితాలు తండ్రి, ఈ బ్రతుకుల్లో మా గురించి ఎంత ప్రణాళికలు కలిగి ఉన్నావో ఆ ప్రణాళికలు మా బ్రతుకులో పూరించి ఒకరోజు తిరిగి నీ ఉండే మహోన్నతమైన లోకాన్ని చేరుకోవాలని ఆశతో ఎదురు చూస్తున్నాం మా దేవా. అట్టి ఆలోచనలో భాగంగానే నీ పాద సన్నిధికి చేరి వచ్చిన నీ ప్రియ పిల్లలంగా చెప్పబడుతున్న ప్రతి మాటలో పరమార్థాన్ని ఆలోచించుటలో కృప చేయండి. చెప్తున్న ప్రతి మాట మా బ్రతుకు ఆపాదించుకొని బ్రతుకులను ముందుకు నడిపించుకున్నట్టులో తండ్రి సహాయం అందించి, దేవా ఈ సమయంలో విలువైన నీ మాటలను పిల్లలతో పంచుకొని పోవచ్చుండగా సమయోచితమైన జ్ఞానము, మరి ముఖ్యంగా ఆత్మ సహాయాన్ని, ఆరోగ్యాన్ని దయచేయమని వేడుతూ సమస్త ఘనత, మహిమ, ప్రభావాలకే చెల్లిస్తూ ప్రభువైన యేసుక్రీస్తు పేరిట ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం మా కన్న తండ్రి, ఆమేన్. కూడి వచ్చిన ప్రియమైన దేవుని వారలారా, ప్రభువైన యేసుక్రీస్తు పేరిట వందనములు, శుభములు తెలియజేస్తూ మళ్ళీ మనందరికీ ఆయుష్ ఆరోగ్యాలతో మరొక నూతన ఈ చల్లటి రాత్రికాల సమయంలోనికి మనందరినీ తండ్రి తన పాద చెంతకు నడిపించిన విధానాన్ని బట్టి తండ్రి అయిన దేవాతి దేవుడికి, ప్రభువైన యేసుక్రీస్తు పేరిట కృతజ్ఞతాస్తుతులు తండ్రికి చెల్లిస్తున్నాను. ప్రియులరా, మళ్ళీ మనందరికీ ఈ యొక్క మహాకృపను బట్టి, దేవుని యొక్క మహాకృపను బట్టి మళ్ళీ మనందరికీ ఈ రీతిగా అవకాశాలను ఇచ్చి తన పాద సన్నిధికి నడిపించిన ఆ దేవదేవుడి ఉద్దేశాలను, ఆ తండ్రి మనసును కొన్ని నిమిషాలు ఆలోచిస్తూ ముందుకు సాగుదాం. మరి ఈరోజు కూడా విలువైన సంగతులను ఆలోచిద్దాం. అంశముగా రాసుకునగలిగితే మన బ్రతుకుల్లో, మన జీవితంలో చేయవలసిన సత్క్రియలను చేయుచున్నామా, లేదా మనకు నిర్ణయించబడిన సత్క్రియలను చేయుచున్నామా? అంశముగా రాసుకోండి. ప్రియమైన దేవుని వారలారా, కన్న తండ్రి అయిన దేవాతి దేవుడు మనుషులమైన మన గురించి అపారమైన ఉన్నతమైన ఉద్దేశాలు కలిగి ఉండడం వెనకాల, లేదా ఈ బ్రతుకులు, ఈ జీవితాలు పొందుకోవడం వెనకాల అపరూపమైన ఆలోచనలతో, అపరూపమైన ఉద్దేశాలతో ఈ బ్రతుకు, ఈ జీవితం మనకు ఇవ్వబడ్డది. ఎందుకు ఇవ్వబడ్డది అని ప్రశ్నించుకునగలిగితే, మన జీవితంలో, మన బ్రతుకులో ఎప్పుడూ, ప్రతినిత్యం, ప్రతిరోజు మనం ప్రశ్నించుకోవాల్సిన అతి ప్రాముఖ్యమైన సంగతి, మన బ్రతుకులు ఎందుకు నిర్ణయించబడ్డాయి, మన బ్రతుకులు ఎందుకు ఈ జీవితాన్ని కలిగి ఉన్నాయి, ఇంకా ఆయుష్కాలాన్ని కలిగి ఉండడంలో ఉన్న ప్రాముఖ్యత, ఇది ప్రతిరోజు మనం ఆలోచించుకోవాల్సిన అతి ప్రాముఖ్యమైన సంగతి. ప్రియమైన దేవుని వారలారా, దేవుడు ఆ పరలోకపు తండ్రి మన బ్రతుకుల్లో సత్క్రియలు చేయాలన్న ఆలోచనలతో, సత్క్రియలు మన బ్రతుకులో పండించాలని, సత్క్రియలు చేయాలన్న ఉన్నతమైన ఆలోచనలతో మనం పుట్టకముందే, ఈ లోకానికి మనం రాకముందే దేవుడు సిద్ధపరచుకున్న క్రియలవి, దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు. ఈరోజు ఈ బ్రతుకుల్లో, ఈ జీవితంలో ఇప్పటి వరకు మనం నివసించడం, ఇప్పటి వరకు ఈ ఉనికి కలిగి ఉండడం, ఇప్పటి వరకు ఈ జీవితాన్ని కలిగి ఉన్నాము అని అంటే, ప్రియులరా, ఈ సత్క్రియలు చేయడం కోసమే, ఈ పనుల నిమిత్తమే మన బ్రతుకు, మన జీవితం ఇప్పటి వరకు ఉందన్న సంగతి మర్చిపోకూడదు. మన భక్తో, మన యొక్క జాగ్రత్తలో, మన యొక్క ఆలోచన బట్టో ఈరోజు వరకు మనం ఉండట్లేదు. కానీ కేవలము మన బ్రతుకుల్లో సత్క్రియలు
చేయాలి, ఆ సత్క్రియలు మన బ్రతుకుల్లో పండించాలి, ఆ సత్క్రియలను మన బ్రతుకులో జరిగించాలన్న ఆలోచనలతోనే, లేదా ఆ పనులను పూర్తి చేయాలన్న ఆలోచనలతోనే మనకు ఈ బ్రతుకు, ఈ జీవితం ఇప్పటి వరకు కొనసాగుతుందన్న సంగతి మర్చిపోకూడదు. మనం కలిగి ఉంటున్న ఆయుష్కాలం ఉంది చూశారు, మనం కలిగి ఉంటున్న ఈ జీవితం ఉంది చూశారు, కేవలము సత్క్రియలు, కేవలము ఆ సత్క్రియలు మన బ్రతుకులో నిర్వర్తించాలన్న ఆలోచనతోనే ఈ బ్రతుకులో మనం ఇప్పటి వరకు ఆయుష్ కలిగి ఉండడం, ఇప్పటి వరకు ఈ జీవితాన్ని ఈరోజు ఉనికి కలిగి ఈరోజు జీవిస్తున్నాం అంటే కేవలము అదే కారణం అన్న సంగతి మర్చిపోకూడదు. ఈ ఆలోచన కోసమే మనకంటూ ఇంత ఆయుష్, మనకంటూ ఇంత పరిమితితో కూడుకున్న ఆయుష్నిచ్చి ఈ లోకానికి ఆ పనుల నిమిత్తం మనల్ని పంపించాడన్నది మనం ఎన్నో అంశాలలో ఎన్నో సార్లు ఆలోచించాం. మనకి ఇవ్వబడిన ఆయుష్ కాలం అనేది పరిమితితో కూడుకున్నది. ఎంత పరిమితితో కూడుకున్నది అంటే మనకి ఇవ్వబడిన ఆ పనులు, మన బ్రతుకులో పూర్తి చేయవలసిన ఆ పనులకు సరిపడ్డ ఆయుష్ను అమ్మ గర్భంలో, తల్లి గర్భంలో మనకు ఆయుష్ను పోసి భూమి మీదకి మనల్ని పంపించాడు కన్న తండ్రి. అదే విషయాన్ని మనం చూడగలిగితే ఈ సందర్భంగా ప్రియులరా, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 10వ వచనం చాలా సార్లు చూసిన వాక్య భాగమే. ఇది ప్రాముఖ్యమైన సంగతి. ఇది మన యొక్క బ్రతుకులు, మన జీవితాలు ఈ ఆలోచనలతోనే ముడిపడ్డాయన్న సంగతి మర్చిపోకూడదు. ఏం మాట్లాడొద్దు మీరు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 10వ వచనం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 10వ వచనం. మరియు వాటి యందు మనం నడుచుకునవలెనని, దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలను చేయుటకై. ఎంత చక్కటి విషయం చూశారా? మానవ జీవితం పురుడు పోసుకుందంటే, ఒక మనిషిగా ఈ బ్రతుకును కలిగి ఉన్నావంటే, ఒక మనిషిగా ఈ శరీరంలో నీవు నిలిచి ఉన్నావంటే, ఇప్పటి వరకు ఆయుష్ను కలిగి ఉన్నావంటే, ఇప్పటి వరకు ఊపిరి కలిగి ఉన్నావంటే, ప్రియులరా, ఒక ప్రాముఖ్యమైన సంగతి దేవుడు ఇక్కడ సెలవిస్తున్నాడు. మనకు తెలుసో ఎందుకు నేను జీవిస్తున్నాను, ఎందుకు నా యొక్క మనుగడ ఇంకా కొనసాగుతుందని ఆలోచించలేకపోతుంటాం. ఇప్పటి వరకు నీ మనుగడ కొనసాగుతుంది చూశారు, ఇప్పటి వరకు ఈ జీవితాన్ని ముందుకు నడుస్తుంది, లేదా ముందుకు ఈ బ్రతుకును సాగిస్తున్నాం చూశారు. ఈ ఆయుష్ కాలాన్ని వెనకాల ఉన్న ఈ ప్రాముఖ్యమైన ప్రధానమైన ఉద్దేశం దేవుడు చెప్తున్నాడు ప్రియులారా. ఎంత చక్కగా ఉంది చూడండి. మరియు వాటి యందు మనము నడుచుకోవాలని ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలను చేయుటకై మనము ఈ భూమి మీద అడుగు పెట్టబడిన ప్రతి మనిషి బ్రతుకండి, మనము క్రీస్తు యేసునందు సృష్టించబడిన వారమై అంటే మన యొక్క నిర్మాణం, మన యొక్క పుట్టుక సంబంధించిన విషయం. అది సృష్టించబడిన వారమై ఆయన చేసిన పని, మన బ్రతుకు అనేది, మన జీవితం అనేది ఆయన చేసిన పని. మన బ్రతుకు ఆయన చేసిన పని. ఈ బ్రతుకు ఎందుకు ఆయన ఈ ఆకారాన్ని చేసుకోవాల్సి వచ్చింది, ఈ ఆకారాన్ని నిర్మించుకోవాల్సి వచ్చింది అని అంటే, ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలను చేయుటకై. ప్రేమైన దేవుని వారలారా, ఆలోచించారా? ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలను చేయుటకై మనల్ని చేసుకోవాల్సి వచ్చింది, మనకి ఈ జన్మను ఇవ్వవలసి వచ్చింది, ఈ జన్మను మనకు ప్రసాదించవలసిన అవసరత ఏర్పడింది దేవుడికి. మరి ఈ సత్క్రియలు ఎన్నో ఉన్నాయి బైబిల్లో. ఎన్నో పనులు, క్రియ అని లేదు ఇక్కడ, సత్క్రియలు అన్నాడు, పనులు. దీంట్లో ప్రాముఖ్యమైన ఒక పని, ఒక సత్క్రియ గురించి మనం ఆలోచిస్తే ఎన్నో సత్క్రియలు ఉన్నాయి దేవుని యొక్క ఆలోచనలో. అతి ప్రాముఖ్యమైన సత్క్రియ ఆత్మలను కాపాడే పని. ప్రేమైన దేవుని వారలారా, ఇది ఎంతో ప్రాముఖ్యమైనది, ఎంతో ఉన్నతమైన పని. ఇది ఈరోజు ఈ పనుల కోసం పుట్టిన నీవు, ఈ పనుల్లో ప్రాముఖ్యమైన పని, అతి ప్రాముఖ్యమైన పని ఒకటి గురించి మనం ఆలోచిస్తే ఆత్మల భారం, లేదా ఆత్మలను రక్షించే పని.
అంటే ఈ సత్క్రియల గురించి దేవుడు చాలా ఉన్నతమైన ప్రాధాన్యత కలిగి ఉన్నాడన్న సంగతి మర్చిపోకూడదు. ఈ సత్క్రియల విషయంలో దేవుడు చాలా ప్రాధాన్యత కలిగి ఉన్నాడు, చాలా ప్రాధాన్యత ఈ సత్క్రియల విషయంలో. ఎందుకంటే ఈ సత్క్రియలను చేయగలిగినప్పుడు, ఈ సత్క్రియలను మనం పూర్తి చేయగలిగినప్పుడు మనము మన ఆత్మలను నిత్యత్వంలో నడిపించుకునే అవకాశం ఉంది. సత్క్రియలను పూరించి నిత్యత్వాన్ని పొందుకోవాలి అన్నది బైబిల్లో రాయబడిన ఎన్నో వచనాల సారాంశం. సత్క్రియలను పూర్తి చేసుకున్న వారు మహోన్నతమైన లోకాన్ని పొందుకుంటారు. ఈ భూమి మీద బ్రతుకులో ఈ చిన్న జీవితంలో మన ఆత్మ కోసం అంటూ, మన శరీరం కోసం అంటూ, మన యొక్క దైనందిన ఈ జీవితాన్ని చక్కగా సుఖవంతంగా జరిపించుకోవాలంటే, ముందుకు సాగించుకోవాలంటే దానికోసం నిత్యం మనం పనిచేయాలి, నిత్యము పనులు చేయాలి. నిత్యము పని చేస్తే ఈ దైనందిన ఈ బ్రతుకును లేదా ఈ 60 సంవత్సరాల జీవితాన్ని సుఖవంతంగా, సంతోషంగా, ఆనందంగా ముందుకు నడిపించుకునే అవకాశం ఉంది. అది తెలియనిది కాదు మనకు. ఎందుకంటే కష్టపడితే ఆనందం, సంతోషం ఈ లోకంలో. ఇక్కడ కూడా మన బ్రతుకుల్లో మన ఆత్మను నిత్యత్వంలో నిలబెట్టుకోవాలి. మన ఆత్మను నిత్యత్వంలోనికి తీసుకోపోయే పరిస్థితిలో మన బ్రతుకును ఉంచుకోవాలనుకుంటే మన బ్రతుకులో కూడా సత్క్రియలను పూర్తి చేసే వారముగా మనం ఉండగలిగితేనే తప్ప మహోన్నతమైన లోకం మనకు దక్కదు. మీరు ఈ చిన్న విషయాన్ని మీరు ఆలోచించారు, లేదా చిన్న విషయాన్ని అర్థం చేసుకోండి. ప్రతినిత్యము కష్టపడితేనే కానీ ఈ జీవితం సుఖవంతంగా మనం చేసుకోలేం. అలాగే మన బ్రతుకులో కూడా, మన జీవితంలో కూడా సత్క్రియలను మన బ్రతుకులో పూరించగలిగితే, సత్క్రియలను నిర్వర్తించగలిగితే మన బ్రతుకు అంటే ఆత్మను నిత్యత్వంలో నిలబెట్టుకోవచ్చు. ఇది ఉన్నతమైన ఆలోచన. అయితే ఈ సత్క్రియల్లో దేవుడు ఒక అపూర్వమైన బాధ్యత, ఒక అపూర్వమైన ఆలోచన కలిగి ఉండడం మనం చూస్తే, ఆత్మలను రక్షించే పని ఇది ఒక సత్క్రియ. ఈ ఆత్మలను దేవుని ఉన్నతమైన లోకాలకు నడిపించాలి. ఆత్మలను కాపాడే పని అంటే అది మన వల్ల అయ్యే పనేనా? ఆత్మలను కాపాడమంటే ఎలా కాపాడగలుగుతాం? ఆత్మలను ఎలా రక్షించగలుగుతాం? ఇది మన వల్ల అయ్యే పనేనా? ఇది ఎలా ఆత్మలను కాపాడుకోవాలి? ఆత్మలను రక్షించేది ఏంటి ఇంతకు అని ఆలోచించగలిగితే మీకు టక్కుమని గుర్తు రావాల్సింది ఏంటో తెలుసా? ఆత్మలను రక్షించుటకు శక్తి కలిగినది దేవుని వాక్యం. ఆత్మలను రక్షించుటకు శక్తి కలిగినది దేవుని వాక్యం. యాకోబు రాసిన పత్రిక 1:21 మీరు రాసుకోండి. ఆత్మలను రక్షించుటకు శక్తి కలిగినది దేవుని వాక్యం. మరి ఈ వాక్యమే ఆత్మలను రక్షించేది. ఈరోజు ఈ ప్రకృతిలో లేదా ఈ ప్రపంచంలో ఆత్మలను కాపాడవలసిన బాధ్యత అనేది చాలా ప్రాముఖ్యమైన పని ప్రియులరా. ఒక ఉన్నతమైన లోకాలకు నడిపించే శక్తివంతమైనది ఉంది అని అంటే ఈ ప్రపంచంలో కేవలము దేవుని వాక్యమే ఆత్మలను రక్షించేది. అందుకే యేసుక్రీస్తు ప్రభుల వారు ఎల్లుతూ శిష్యులకు అప్పగించిన ప్రధానమైన బాధ్యత ఏంటంటే, ఇది ప్రధానమైన బాధ్యత అండి. ఇది ఏం బాధ్యత అయ్యా అని అంటే, కేవలం ఒక సేవకునికో ఏదో ఒక వ్యక్తికో మోపబడిన బాధ్యత కాదు ఇది. అంటే ఈ బాధ్యత అందరిదా అంటే కొందరిదా అంటే ఇది అందరిది. ఏ బాధ్యత? సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించుడి అన్న బాధ్యత ఉంది. చూశారు మార్కు సువార్త 16:15 ప్రభుల వారు ఎల్లుతూ మహానుభావుడు ఎల్లుతూ శిష్యులకు అప్పగించిన ప్రధానమైన బాధ్యత ఇది, ప్రధానమైన ఆజ్ఞ ఇది. ఆయన చెప్పిన మాటను మనం చూడగలిగితే, మరియు మీరు సర్వలోకంలోకి వెళ్ళి సర్వసృష్టికి సువార్తను ప్రకటించుడి అన్న మాట ఉంది. చూశారు, ఇది ఒకరి మీద మోపబడిన బాధ్యత కాదు. ఇది
అది ఒకరికి సంబంధించిన బాధ్యత కాదు. బాప్తిజం తీసుకున్న ప్రతి వాడి మీద మోపబడిన బాధ్యత ఇది. ఏంటి? సువార్తను ప్రకటించవలసిన బాధ్యత అనేది, సువార్త ప్రకటించవలసిన బాధ్యత అనేది ఏ ఒక్కరి సొత్తు కాదు, ఏ ఒక్కడిది కాదు. అది నమ్మి బాప్తిజం తీసుకున్న ప్రతి వాడు, రక్షణలోనికి వచ్చిన ప్రతి వాడి మీద మోపబడిన బాధ్యత. ఇది సత్క్రియ. ఈ సత్క్రియలలో ఎన్నో మనం పూరిస్తేనే తప్ప, ఆ సత్క్రియలను పూర్తి చేస్తేనే తప్ప మహోన్నతమైన జీవితం పొందుకోం. ఇది మనసులో పెట్టుకోండి. ఆ క్రియలను చేస్తేనే తప్ప మహోన్నతమైన లోకం మన సొంతం కాదు. దాంట్లో ఒక ప్రాముఖ్యమైన సంగతి మనం చూస్తున్నాం. ఇది ఆత్మలను రక్షించే బాధ్యత. ఎలా ఆత్మలను రక్షించాలి? దేవుని వాక్యం చెప్పాలి. దేవుని వాక్యాన్ని సర్వలోకానికి తీసుకుపోవాలి. సర్వలోకంలోకి వెళ్ళి సర్వసృష్టికి సువార్త ప్రకటించండి. సర్వసృష్టికి సువార్త ప్రకటించాలి. సృష్టిలో ఉన్నది ఎవరు? మనుషులు. మనుషులకు వాక్యాన్ని ప్రకటించాలి. నమ్మి బాప్తిజం పొందినవాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడును. అంటే యేసుక్రీస్తు ప్రభువారిని నమ్మకపోతే శిక్షణ అంటే ఇదేదో మరి బెదిరించినట్లా, లేదా బలవంతం చేసినట్ల లేదు. ప్రేమైన దేవుని వల్ల యేసుక్రీస్తు ప్రభువారిని నమ్మకపోతే శిక్ష అని ఆయన బోధన విధానం కాదు. ఇక్కడ ఆయన చెబుతున్న మాట, ఆయన చెప్తున్న ఉద్దేశం ఏంటంటే, చాలామంది అర్థం కాక, చాలామంది అర్థం చేసుకోలేక, చాలామంది ఈ విషయాన్ని అపార్థం చేసుకుంటున్నారు. యేసుక్రీస్తు ప్రభువారిని నమ్మకపోతే శిక్ష, యేసుక్రీస్తు ప్రభువారిని నమ్మకపోతే నిత్య శిక్ష నరకంలో అని అంటున్నారు. చూశారు? ఇక్కడ ప్రభులవారు మాట, ప్రభులవారి యొక్క ఉద్దేశం అర్థం చేసుకునగలిగితే సర్వలోకంలోకి వెళ్ళి సర్వసృష్టికి సువార్త ప్రకటించుడి అని చెప్పాడు. సర్వసృష్టికి సువార్త ఎందుకు ప్రకటించాలి? ఆయన మాటలో ఉన్న ఉద్దేశం, ఆయన యొక్క అంతర్యంలో ఉన్న ఆలోచన ఏంటో తెలుసా? పాపం చేసిన మనిషి ఉన్నాడు. చూశారు? పాపంలో ఉన్న మనిషికి పరిహారము అనుగ్రహించేవాడు, లేదా పరిహారము అనుగ్రహిస్తాను. పాప పంకిలం అయిపోయిన జీవితాన్ని పునీతం గావించుకునే ఒక అపురూపమైన అవకాశం క్రీస్తు దగ్గర ఉంది. ఈ అవకాశాన్ని ఉపయోగించుకోండి అని చెప్తున్నాడే తప్ప బలవంతం కాదు. ఇది ఏదో ఒత్తిడి చేయడం అనేది కాదు. ఇది భయపెట్టు చేసే విషయం కాదు. సృష్టికి వెళ్ళి లేదా సమాజంలోనికి వెళ్ళి చెప్పవలసిన బాధ్యత మాట ఏంటంటే, పాప పంకిలం అయిపోయిన జీవితం, ఒక భయంకరమైన పరిస్థితుల్లో నీ బ్రతుకు, అటువంటి పరిస్థితిలో ఉంటే శిక్షకు లోనయ్యే పరిస్థితి ఉంది. ప్రపంచంలో ఎన్నో గ్రంథాల సారాంశం ఒకవేళ ఆలోచించినా, ఏ గ్రంథం చెప్పినా ఏమంటారు తెలుసా? మరి శిక్ష ఉంది, ఏదో భయంకరమైన పరిస్థితి ఉంది అన్న ఆలోచనలతోనే భయపడుతుంటాడు మనిషి. వింటున్నారా? ఎందుకు ఎక్కడెక్కడనో ఏదేదో ప్రాంతాలకు వెళ్ళి ఏదేదో మొక్కులు తీర్చుకుంటున్నారు. చూశారు? ఎందుకు వెళ్తున్నారు అక్కడ మనుషులు? ఏదో మేము చేసిన తప్పులకు మాకు ప్రాయశ్చిత్తం దక్కాలన్న ఆలోచనతోనే వెళుతుంటారు. అంతేనా? అంటే అలా ఉంటే ఏదో శిక్షలోనికి వెళుతాం అన్న ఆలోచనతోనే కదా వాళ్ళు చేసేటివి. మీకు అర్థమవుతుందా? ఏ గ్రంథమైనా లోకంలో వాళ్ళు భయపడుతున్నారు. అది తర్వాత విషయం. అది ఏది అన్నది, ఎలాంటిది అన్నది తర్వాత విషయం. కానీ ఈరోజు మనుషులు చేస్తున్న ఆలోచనలో ఒక భయం అంటూ ఉంది. నేను తప్పిదాలలో ఉంటే మేమేదో పాపం చేసినట్లున్నాం, మేమేదో పొరపాటు చేసినట్లున్నాం అని ఏదో ఒకటి ఇచ్చేస్తుంటారు, ఏదో మొక్కులు తీర్చుకుంటుంటారు. దాని యొక్క ఉద్దేశం ఏంటి చెప్పండి? చెప్పాలి. దాని యొక్క ఉద్దేశం ఏంటి? దాని వెనకాల ఉన్న అంతర్యం ఏంటి? మాకు శిక్ష అనేది భయంకరమైన పరిస్థితిలోనికి వెళ్ళకూడదన్న ఉద్దేశంతోనే చేస్తుంటారు. ఏదో ఉందంట, ఏదో దాంట్లో కాల్చుతారంట అన్న విషయం అనేది సమాజంలో ఉందా లేదా? ఉంది. ఇక్కడ కూడా యేసుక్రీస్తు ప్రభువారు చెబుతున్న మాట ఏంటో తెలుసా? ఇది అత్యున్నతమైన మాట. ఇది చూపించు, రుజువుపరచు అంటే ఇప్పుడు సాధ్యమయ్యే పని కాదు. ఇది శిక్ష చూపించు ఏంది? నమ్మి బాప్తిజం పొందినవాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధించబడును అన్న మాట ఉంది. చూశారు?
నీవు కోడెలో మేకలో ఏదో బలిని ఇవ్వాల్సిన అవసరం లేదు. యేసుక్రీస్తు ప్రభుల వారే నీకోసం బలియాగం, లేదా నీకోసం నా కోసం ఆయన శిల్వయాగం గావించి మనందరి కోసం ఆయననే మరణించి మన పాపాలకు ప్రాయశ్చిత్తంగా పరిహారంగా ఆయన మనకు ఈ గొప్ప అవకాశం అనుగ్రహిస్తున్నాడు. మన పాపాలను కడిగేసుకుని, మన పాపాలు క్షమించుకునే, లేదా మన పాపాలకు పరిహారం అనుగ్రహించే ఒక అద్భుతమైన అవకాశం యేసుక్రీస్తు ప్రభుల వారి దగ్గర దొరుకుతుందని మనం వెళ్ళి సువార్త ప్రకటిస్తాం. అది నమ్మితే బాగుపడతాం, నమ్మకపోతే అది నీ ఇష్టం, అది నీ వ్యక్తిగతం. దాని విషయంలో ఏమాత్రం ఏమండి నిన్ను బలవంతం చేయడము లేదా నిన్ను భయపెట్టడం చేయవలసిన అవసరం లేదు. నిన్ను భయపడితే నాకు వచ్చే లాభం లేదు. నిన్ను భయపడితే ఎక్కడ సౌండ్? నిన్ను భయపెడితే ఏనండి, నిన్ను భయపెడితే నాకు వచ్చే లాభం ఏమైనా ఉందా? ఏనండి, మీరు ఇక్కడ సౌండ్ అవి వెళ్ళకూడదు అసలు. ఇవి మనకి పని చేయాలి, అలా ఉండాలి కాన్సన్ట్రేషన్. పిన్ డ్రాప్ సైలెంట్ అంటే అక్కడ ఏం జరిగినా ఇక్కడ ఇది వినాలి. ఇక్కడ మాటను మీరు చూశారు 16-15 మీరు చూస్తున్నారు, కానీ దీని ఉద్దేశం గ్రహించండి అంటున్నాను. ఇక్కడ భయపెడుతున్నట్లుగా, మభ్యపెడుతున్నట్లుగా, లేదా ఏదో ఒత్తిడి చేస్తున్నట్టుగా ఇక్కడ లేదు. ఎందుకంటే నేను భయపెట్టో, లేకుంటే నేను బలవంతం చేసో, నేను బెదిరితో నాకు ఏదైనా లాభం వచ్చేస్తే అలా చేసేస్తాం, అంతేనా? భయపెట్టడం లేదా ఒత్తిడి చేయడం దీని వెనకాల ఏదైనా లాభం వస్తుందా? ఏం లేదండి. 4 రూపాయలు వెనక్కి చేసుకోం మనం, సొంతం చేసుకోవడానికి ఏం లేదు. నువ్వు నమ్మితే నువ్వు బాగుపడతావు, దీన్ని అర్థం చేసుకుంటే నువ్వు బాగుపడతావు. సమాజంలోనికి వెళ్ళి చేయవలసిన పని అదే అంటున్నాడు ప్రభుల వారు. ఇది ఒక పెద్ద భారం చెప్పండి ప్రియులరా. ఆత్మలను రక్షించుటకు శక్తి కలిగిన ఈ వాక్యము, ఈ సువార్త సమాజంలోకి తీసుకుపోయి ఒక వ్యక్తికి నీవు ఆలోచన ఒక వ్యక్తి దగ్గరికి పెట్టినప్పుడు అతను అంటాడు, దీనికి ఇదో నువ్వు చూపిస్తున్న ఈ శిక్షలు నాకు చూపించు అంటే, ఇప్పుడు అది మనం చూపించడానికి సాధ్యపడదు, ఎవరు చూపించలేరు. ఈ ప్రపంచంలో ఏవైతే మీరు ప్రపంచం నమ్ముకుంటుందో ఏ దాంట్లోనైనా చూపించలేరు. వింటున్నారా? డిస్టర్బ్ అవుతుందా మీకు? ఏ దాంట్లోనైనా చూపించలేరు, బహిరంగంగా ఇలానే ఉంటుంది పరిస్థితి. ఏ దాంట్లోనైనా చూపించలేరు. జరిగే స్థితిని ఏ దాంట్లో చూపించలేరు, ఎవరు చూపించలేరు. నువ్వు చూపించు అంటే నేను చూపించలేను, రేపు తర్వాత ఉంటుంది ఏందనేది, అప్పుడు చూపించవచ్చు. ఇప్పుడు ఎవరు ఈ ప్రపంచంలో ఏ దాంట్లో ఉన్న వాళ్ళు చూపించలేరు. ఇక్కడ ఏమన్నాడు? నమ్మిన వానికి శిక్ష విధింపబడును అన్న మాట, శిక్షలు చూపించంటే సాధ్యపడదు. ఇప్పుడు ఎవరు చూపించలేరు. ఆలోచించినరా? కాబట్టి ప్రియమైన దేవుని వారలారా, ఆలోచించండి. యేసుక్రీస్తు ప్రభువు వారు చెప్పిన మాట ఏంటంటే, మీరు లోకంలోనికి వెళ్ళి ఒక వ్యక్తికి వాక్యాన్ని చెప్పండి, ఎవరిని బలవంతం చేయొద్దు, ఆత్మను రక్షించే పని ఇది. చూసారా, ఇక్కడ ఎక్కడైనా యేసుక్రీస్తు ప్రభువు వారు భయపెట్టో లేదా బెదిరించో మీరు వాక్యాన్ని చెప్పి వాళ్ళను ఆలోచింపజేయండి అని చెప్పలేదండి. వాక్యాన్ని వెళ్ళి చెప్పడం నీ బాధ్యత. అది తర్వాత పరిష్కారం అనేది, పరిస్థితి అనేది అది దేవుడి పని. నమ్మకపోతే బాప్తిజం పొందినవాడు, నమ్మి బాప్తిజం పొందినవాడు రక్షింపబడతాడు, నమ్మని వానికి శిక్ష విధింపబడును, అంతే. దట్స్ ఆల్. అది అంతే. ప్రభుల వారి దగ్గరికి ఎందుకు రావాలంటే ఇది పరిహారం పొందడం కోసం ఒక అద్భుతమైన అవకాశం నీవు ఉపయోగించుకోవచ్చు. క్రీస్తు దగ్గరికి వస్తే ఒక అద్భుతమైన అవకాశం పొందుకునే అవకాశం ఉంది. ఇందుకు క్రీస్తు దగ్గరికి రావాలి, ఇందుకు సువార్తను ప్రకటించాలి.
కాబట్టి ప్రియమైన దేవుని వారలారా, ఈ వాక్యము సమాజంలోనికి వెళ్ళాలి. ఈ వాక్యాన్ని తీసుకుపోయేటోళ్ళు కావాలి. ఇప్పుడు ఈ వాక్యాన్ని తీసుకుపోయేటోళ్ళు కావాలి. ఒక వ్యక్తి విశ్వాసంలోనికి రావాలన్నా, ఒక వ్యక్తి రక్షింపబడాలన్నా, ఒక వ్యక్తి రక్షణలోనికి రావాలన్నా మొట్టమొదట వాక్యం అనేది సమాజంలోనికి వెళ్ళాలి. సమాజంలోనికి వెళ్ళాలంటే, లేదా సమాజంలోనికి వెళితేనే, సమాజంలోనికి తీసుకుపోతేనే ఈ వాక్యము ఒక వ్యక్తి రక్షణలోనికి రావచ్చు, ఒక వ్యక్తి విశ్వాసంలోనికి రావచ్చు. అది తీసుకుపోయే వాళ్ళు కావాలి. ఈ పనులను, ఈ యొక్క సత్క్రియలను చేసేవారు కావాలని దేవుని యొక్క ఆవేదన. రోమీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 14వ వచనంలో మీరు చూడగలిగితే, ఇప్పుడు చూడండి, ఈ వాక్యాన్ని, ఈ సత్క్రియను, ఈ వాక్యాన్ని, ఆత్మలు రక్షించే పని బాధ్యత కలిగి ఉండడం అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం. ఇది చాలా గొప్ప పని. ఆత్మలు రక్షించే పని అనేది. ఈ ఆత్మలు రక్షించడానికి సర్వలోకానికి వెళ్ళేవారు కావాలి. అలా వెళ్ళగలిగినప్పుడే అనేకులు దేవునిలోనికి రాగలిగే అవకాశం ఉంటుంది, విశ్వసించే అవకాశం ఉంటుంది. ఇప్పుడు 10:14లో మీరు చూస్తే, రోమీలకు రాసిన పత్రిక 10:14 వచనంలో, వారు విశ్వసింపని వానికి ఎట్లు ప్రార్థన చేయుదురు, ఈయనని వానిని ఎట్లు విశ్వసించుదురు, ప్రకటించువాడు లేకుండా వారెట్లు విందురు. ప్రియులారా, విశ్వసించాలి. విశ్వాసం ఎలా వస్తుందండి? వినుట వలన విశ్వాసం వస్తుంది. మరి వినడానికి వాక్యం వెళ్ళాలి కదా. ఒక వ్యక్తి విశ్వసించి ప్రార్థన చేయాలంటే ఒక వ్యక్తికి వాక్యం అందాలి. వాక్యం అందాలంటే ఇంకో మాట చూడండి, వినని వానిని ఎట్లు విశ్వసించదురు, వినకపోతే ఎట్లా విశ్వాసం వస్తుంది? అంటే వినాలంటే, విశ్వసించాలంటే వినాలంటే ప్రకటించాలి. ఎంత చక్కగా ఉన్నాయి చూడండి అక్కడ. ఇనని వానిని ఎట్లు విశ్వసించాలంటే వాక్యం వినాలంటే ప్రకటించబడాలంటే ప్రకటించువారు పంపబడిన ఎడల, కింద లైన్, ప్రకటించువారు పంపబడిన ఎడల ఎట్లు ప్రకటించుదురు. ఏమండి, కనీసం నువ్వు వెళ్ళకపోయినా ప్రకటించే వారినైనా పంపే స్థితిని నువ్వు కలిగి ఉంటే వాళ్ళు వినే అవకాశం ఉంది, వాళ్ళు విశ్వసించే అవకాశం ఉంది. ఎప్పుడైతే విశ్వసించాలంటే ప్రకటించువారు కావాలంటే ప్రకటించువారు పంపబడాలి. ఒకవేళ నీవైనా వెళ్ళాలి, వెళ్ళేవారికైనా సలహా లేదా సహాయం లేదా వెళ్ళేవారిని ముందుకు నడిపించవలసిన అవకాశం ఉంది. ఆ పనిలో నీవు ఉండగలిగినా, నువ్వు చెప్పేవారిని తీసుకెళ్ళినా, చెప్పేవారిని ఈ రూపకంగా సదస్సులు ఏర్పాటు చేసిన ఈ సత్క్రియలలో నీవు ఒక పాలి భాగస్తుడవు. నీ ద్వారా సత్క్రియ జరిగిస్తున్నట్లే, ఆత్మలను రక్షించే స్థితిలో నీవు ఉన్నట్లే. ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం. ఇది ఇందు విషయమై ఉత్తమమైన వాటిని గుర్చిన సువార్త ప్రకటించే వారి పాదములెంతో సుందరమునైన అని వ్రాయబడి ఉన్నది అన్నాడు ఇక్కడ 15వ వచనంలో. రోమా 10:15 వచనంలో చూసారా ఎంత చక్కగా ఉంది దేవుని ఆవేదన, దేవుని మనసును చూడని ప్రియులారా. ఇప్పుడు ఆత్మలు రక్షించుకోవాలన్న ఆలోచన దేవుడిది. ఆత్మలను రక్షించడానికి తన పిల్లలు పనిగట్టుకొని సర్వలోకానికి ఈ సువార్తను తీసుకుపోయి ప్రకటించే వారుగా ఉండాలన్నది దేవుని యొక్క ప్రధానమైన ఉద్దేశం. ఈ ఉద్దేశం నిమిత్తమే ఈరోజు ఆయుష్ను పోసుకున్నాం. ఇక్కడి వరకు మనం నడిచాం. ఇక్కడి వరకు కావలసిన సదుపాయాలను సమకూర్చడం వెనకాల ఉన్న ప్రధానమైన ఉద్దేశం అనేక ఆత్మల భారం కలిగి ఆత్మలను రక్షించడంలో దేవుని వాక్యాన్ని చేతబట్టుకొని సమాజంలోనికి వెళ్ళాలి. ఆలోచించారా ప్రియులరా? ఒక ఆత్మ రక్షించబడడం అనేది చాలా కష్టమైన సంగతి అండి. చాలా కష్టమైన విషయం, లేదా చాలా కష్టమైన ఆలోచన ఒక ఆత్మ రక్షించబడాలంటే. ఎందుకంటే ఒక ఆత్మకు లేదా ఒక వ్యక్తికి సువార్త ప్రకటించి వచ్చావంటే, సువార్త ప్రకటించినంత మాత్రాన ఆ వ్యక్తి రక్షణలోనికి వచ్చేసాడు, రక్షింపబడ్డాడు అనుకుంటే పొరపాటు. తన బ్రతుకు కాలము చివరి ముగింపు వరకు, చివరి జీవితం రోజు వరకు, తుది శ్వాస వరకు, బ్రతుకును వదిలేంత వరకు
తన బ్రతుకుల్లో దేవుని ఆలోచనలతో ముందుకు సాగితే, దేవుని ఆలోచనలతో ముందుకు నడవగలిగితే, అప్పుడు మత్తయి సువార్త 24:13 ఒక ఆత్మ రక్షింపబడడం చాలా కష్టమైన పనిది. ఎంత కష్టమైన పనో మనం చూడగలిగితే ప్రియులరా, ఎంత కష్టమైన పనో. మత్తయి సువార్త 24:13 అంతము వరకు సహించిన వాడెవడో వాడు రక్షింపబడను. చూసారా, వాక్యం మనం ప్రకటించిన, సర్వలోకానికి సువార్త తీసుకుపోయిన ఆత్మలన్నీ రక్షింపబడతాయా అంటే అంతం వరకు ఆ రక్షణలో కొనసాగుతాయి. అంతం వరకు దేవుడి ఆలోచనలతో బ్రతుకును ముందుకు నడిపించుకోగలిగితే, తుది శ్వాస వరకు కుడికైనను ఎడమకైనను నడవకుండా దేవుని ఆలోచనలతో, దేవుని ఆవభావాలతో జీవితాన్ని ముందుకు నడిపించుకోగలిగినాడు. ఒకరోజు శరీరం వదిలినంత వరకు అదే భావంలో, అదే రక్షణలో జీవితాన్ని కొనసాగిస్తేనే తప్ప ఆత్మ రక్షింపబడలేదు. అంత కష్టమైన పని, అంత ఆషామాయిషిగా, అంత సులువుగా మహోన్నతమైన లోకాన్ని అందుకోలేడు మనిషి. అంత సులువుగా, అంతగా పరలోకాన్ని అందుకోవడం అనేది మామూలు విషయం కాదు. నీ జీవిత కాలం వరకు, నీ జీవిత పర్యంతరం వరకు రక్షణను కొనసాగించాలి. రక్షణలో నీ జీవితాన్ని కొనసాగించుకోవాలి. రక్షణను కాపాడుకోవాలి. రక్షణను కాపాడుకునే ఆలోచనలతో నీ బ్రతుకును ముందుకు నడిపించుకోగలిగినాడు ఆ మహోన్నతమైన లోకం నీ సొంతం. ఇది చాలా కష్టం కదా. 60 సంవత్సరాల జీవితంలో ఎన్నో అల్లకొల్లాలు, ఎన్నో ఒడిదుడుకులు, ఎన్నో ఇబ్బందులు, ఇరుకులు, సమస్యలు ఎన్నో మన మీద ప్రవాహంలో పొంగి పొల్లుతుంటాయి. వీటన్నిటిని తట్టుకొని నిలబడగలిగిన వాడు, అంతము వరకు సహించినవాడు రక్షింపబడను. ఇది మన బ్రతుకులో ఒక వ్యక్తికి సువార్తను ప్రకటిస్తే ఆ వ్యక్తి ఆత్మను రక్షించుకునే విషయం అనేది ఆ వ్యక్తి మీద ఆధారపడుతుంది. ఎందుకంటే కేవలము దేవుడు వాక్యాన్ని ప్రకటించమన్నాడు. ప్రభువా, ఒక వ్యక్తికి వాక్యాన్ని ప్రకటించిన తర్వాత మళ్ళీ ఆ వ్యక్తి గురించి ఏంటి పరిస్థితి, నమ్మట్లేదు, ఆలోచించట్లేదంటే కేవలము నీ వెళ్ళి సువార్త ప్రకటించంతే. ఆలోచించిండా లేదా నమ్మాడా రక్షింపబడతాడు. నమ్మకపోయిండా శిక్ష అమలు చేయబడుతుంది. ఈరోజు నీవు చేయవలసిన పని అదే. ఎప్పుడూ ఎవరిని బలవంతం చేయడానికి వీల్లేదు. ఎందుకంటే సమాజంలో ఉన్న పరిస్థితి ఏంటంటే, వాక్యాన్ని ప్రకటించడానికి వెళ్ళినప్పుడు మాకు వాక్యం అవసరం లేదు, మా వీధికి రావాల్సిన అవసరం లేదు, మా ప్రాంతానికి రావాల్సిన అవసరం లేదు, ఇక్కడ ఎవరు క్రైస్తవులు లేరు, ఇక్కడ సువార్త ప్రకటించొద్దు అన్నప్పుడు అవసరం లేదు. నీ కాలి దుమ్ము దులిపిరా అన్నాడంతే. సాక్ష్యం అదే. తెలియక ఈరోజు ప్రకటించని ప్రాంతాలు మాకు వద్దు అన్నప్పుడు ఆ ప్రాంతాలకు వెళ్ళవలసిన అవసరం లేదు. ఆ ప్రాంతానికి వెళ్ళినప్పుడు మాకు వద్దు, ప్రకటించొద్దు అన్నప్పుడు నీ కాలి దుమ్ము దులిపిరా అంతే అన్నాడు. అదే సాక్ష్యం. ఒకరోజు అదే సాక్ష్యంగా నిలబడబోతుంది ఆ రోజు. అందుకే ఒక వ్యక్తికి సువార్త ప్రకటించినప్పుడు ఆ వ్యక్తిని ఆలోచింపజేసే విధానంలో సువార్త ప్రకటించి నీవు రా. మళ్ళీ వెళ్ళాలా ఆ వ్యక్తి దగ్గరికి అంటే ఆ వ్యక్తిని నువ్వు బలవంతం, ఎట్టి పరిస్థితుల్లో భయపెట్టో, ఎట్టి పరిస్థితుల్లో మభ్యపెట్టో చేయవలసిన పరిస్థితి లేదు. ఒక్కసారి చాలు. సర్వలోకానికి వెళ్ళి మీరు ఆ మాటను చూడండి. ఇదే 24:14 కింది వచనంలో, మరియు ఈ రాజ్య సువార్త, ఈ వాక్యం ఉంది చూశారు, ఈ సువార్త ఉంది చూశారు, మరణ సమాధి పునరుత్థానానికి సంబంధించిన సువార్త ఉంది చూశారు. ఈ రాజ్య సువార్త సకల జనులకు సాక్షార్థకమై లోకంలో ప్రకటింపబడాలి. సాక్ష్యం చెప్పావా లేదా? చాలా బాగా అంతే. మళ్ళీ పిలిచాడా? వెళ్ళు వాడి దగ్గరికి. నువ్వు మాటికి అయ్యా నమ్ము అని అడుక్కోవలసిన అవసరం లేదు. ఒక వ్యక్తి దగ్గర, ఒక వ్యక్తి దగ్గరికి మనం వెళ్తాం కదా ఫస్ట్లో, అప్పుడు గురించి చెప్పబోతున్న విషయం ఇది. ఆ వ్యక్తి పిలిచినప్పుడు నువ్వు వెళ్ళాలి. మళ్ళీ
ఒక వ్యక్తి దగ్గరికి నీవు వాక్యాన్ని ప్రకటించిన తర్వాత మళ్ళీ నీ అంతకు నీవు కాదు, ఆ వ్యక్తి ఆలోచనలో పడి నిన్ను పిలిచినప్పుడు, నిన్ను అడిగినప్పుడు, అప్పుడు ఆ వ్యక్తిని ఉన్నతంగా ఇంకా తీసుకుపో, నడిపింపులోనికి, అంటే ఉన్నతమైన సర్వసత్యంలోనికి వారిని తీసుకుపోవాల్సిన అవసరత మన మీద ఉంది. మనం చేయవలసిన పని ఏంటో తెలుసా? సకల జనులకు సాక్షార్థకమై ఈ లోకంలో సువార్త ప్రకటింపబడాలి. బస్ అంతే మనం చేయవలసిన పని. అని ఏమాత్రము భయపెట్టి కదా, ఏదైనా బలవంతం, ఇది కేవలం లాభం పొందుకున్నప్పుడు భయపెట్టడం, ఏదైనా లాభం పొందుకునే విషయంలో మభ్యపెట్టో చేస్తుంటారు. లాభం ఆశించట్లేదు వాడి నుంచి ఏదో మనం 4 పైసలు వెనక్కేసుకోవడం కోసం కాదు కదా. మనకు మహోన్నతమైన లోకం దక్కాలి, మనల్ని దేవుడు సువార్త ప్రకటించమన్నాడు, అంతే. ఇంకా నీవు వస్తే కదా, ఒక 10 మంది వస్తే, ఒక 20 మంది జమ అయితే, ఒక 30 మంది జమ అయితే కానుక పెట్టి నిండుతుంది మందం చూసి. ఏమండి, అలాంటి ఆలోచనలు వద్దు. అటువంటి పరిస్థితుల్లోనికి మనం తీసుకుపోవద్దు. మన మీద మోపబడిన బాధ్యత, మన మీద దేవుడు పెట్టిన బాధ్యత అనేది, ఈ సత్క్రియలు అనేది ఇదో ఈ ఆత్మల రక్షణ, వాక్యం తీసుకుపోవలసిన బాధ్యత మన మీద ఉంది. ఈ వాక్యాన్ని లోకంలోనికి చేరవేయవలసిన బాధ్యత మన మీద ఉంది. ఈ వాక్యాన్ని ప్రకటించిన తర్వాత ప్రతిఫలం అనేది, దాని యొక్క పర్యవసనం అనేది తర్వాత దేవుడు చూసుకుంటాడు. ఒకవేళ ఆలోచించిండా, ఒకవేళ వాడు ఆ వాక్యాన్ని అనుసరించాడా, రక్షణలోనికి వెళ్తుంది. ఒకవేళ అనుసరించలేదా, పట్టించుకోలేదా, పక్కన పెట్టేశాడా, శిక్షలోనికి వెళుతుంది. అంతే. అంతకు మించి మనల్ని దేవుడు ఇంకో మాట మనతో మాట్లాడట్లేదు. అంతే. చూశారా ప్రియురా, దేవుని యొక్క ఉన్నతమైన ఆలోచనలు ఎంత గొప్పవి. ఈరోజు సమాజంలో ఉన్న ఆలోచనలు ఒక్కసారి మనం చూడగలిగితే, ఈ విధంగా సువార్తను తీసుకుపోతే సమాజంలో సువార్త ఎట్టి పరిస్థితుల్లో ఎవరికి ఆటంకం కాదు. ప్రకటించొద్దన్నప్పుడు వద్దు, అవసరం లేదు. మా వాడలో ఎవరు లేరు క్రైస్తవులు అన్నప్పుడు అవసరం లేదు, పోయినాం కాటి మట్టి దుమ్ము దులిపేసిరా. ఎవరికి ఎందుకు ఇబ్బంది పెట్టి చెప్పవలసిన అవసరం ఏముంది చెప్పండి? దేవుడు సాక్ష్యం ఏమన్నాడు అంతే. ఇది మనం చేయవలసిన సత్క్రియ. ఎన్నో బోలెడు సత్క్రియలు ఉన్నాయి దేవుని వాక్యంలో. దేవుని యొక్క ఆశయాన్ని, దేవుని యొక్క ఉద్దేశాలను పండించే కార్యక్రమాల్లో ఎంతోమంది పాలిభాగస్తులు అవ్వడం ఒక సత్క్రియ. ఎన్నో కార్యక్రమాలు మన బ్రతుకులో చేయవలసిన ఎన్నెన్నో ఉన్నాయి దేవుని యొక్క ఆలోచనలు. కానీ దీంట్లో ప్రాముఖ్యమైనది ఆత్మలను కాపాడే పని అనేది చాలా ప్రాముఖ్యమైనది. ఈ ఆత్మలను కాపాడే పని అనేది చాలా ప్రాముఖ్యమైనది. ఎందుకంటే ఒక ఆత్మ నశిస్తే, ఒక ఆత్మ ఈ లోకాన్ని వదిలిపెడితే ఒక భయంకరమైన శిక్ష అది. ఒక రోజుతో కదా, కొన్ని రోజులకు పరిమితమైనది కాదు ఆ శిక్ష. అది కొన్ని కాలాలకు పరిమితమైనది కాదు ఆ శిక్ష. ఒక భయంకరమైన లోకం అది. ఎవడు ఊహించలేనిది, ఎవడు అక్కడ ఉన్న పరిస్థితిని అంచనా వేయలేని కఠినమైన లోకం, కలకాలం కాలిపోయే భయంకరమైన శిక్షతో కూడుకున్నది, భయంకరమైన వేదనతో కూడుకున్నది, భయంకరమైన మరి శిక్షలు అక్కడ అమలు చేయబడతాయి. అక్కడ ఏమాత్రము ఏమంటారు, ఎసులుబాటు అనేది ఈ లోకంలో చూడొచ్చు. ఏవైనా మనకు ఎసులుబాటు కల్పించే అవకాశం ఉంటాయి శిక్షల్లో, కానీ అక్కడ ఎసులుబాటు అనేది ఉండదు. అంత భయంకరమైన శిక్షలోనికి మనిషి ఆత్మ వెళ్ళబోతుంది. ఆ విధంగా ఆత్మలను కాపాడే పని చాలా బాధ్యతమైన పని. అందుకే సర్వలోకానికి వెళ్ళి సర్వసృష్టికి సువార్త ప్రకటించడి. నమ్మి బాప్తిజం పొందినవాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడును. కాబట్టి ప్రియులరా, దేవుని యొక్క ఆలోచన మన బ్రతుకుల్లో, మన జీవితంలో మనకు దేవుడు సిద్ధపరిచిన, మనకు నిర్ణయించిన ఈ సత్క్రియలలో మన బ్రతుకులను ముందుకు నడిపించుకోవాలి. ఈ సత్క్రియలలో మన బ్రతుకును ముందుకు నడిపించుకొని దేవుడు మన గురించి ఏదైతే ఆశపడి ఈ జీవితాన్ని, బ్రతుకును మనకంటూ ఇంత పరిమితితో కూడుకున్న ఆయుష్నిచ్చి భూమి మీదకి పంపించాడు. చూశారు, ఈ ఆయుష్ కాలంలో మన మీద దేవుడు పెట్టుకున్న ఈ ఆశలను పండించి
ఒకరోజు మహోన్నతమైన లోకాన్ని దక్కించుకోవాల్సిన అవసరత, సత్క్రియలను పూర్తి చేసి మహోన్నతమైన లోకాన్ని దక్కించుకోవాల్సిన బాధ్యత, భారం లేదా ఈ గొప్ప అవకాశంలో మన బ్రతుకులను ముందుకు నడిపించుకోగలిగితే ఆ మహోన్నతమైన లోకాన్ని పొందుకునే అవకాశం ఉంది. ఈ సత్క్రియలలో మన బ్రతుకును ముందుకు నడిపించుకోకపోతే మన బ్రతుకులో ఈ వాక్య సంబంధమైన పనుల్లో, వాక్య సంబంధమైన కార్యక్రమాలలో, వాక్య సంబంధమైన ఉద్దేశాలలో మన బ్రతుకును, మన యొక్క జీవితాన్ని, మన యొక్క ఆనందాన్ని, సంతోషాన్ని, మన కష్టాన్ని, మన ప్రతి పరిస్థితిని దేవుని వాక్యంలో పెట్టుబడిగా పెట్టకపోతే ప్రియులరా, ఈ క్రియలలో, ఈ సత్క్రియలలో మనం పాలిభాగస్తులు కాకపోతే భయంకరమైన నిత్యత్వాన్ని, భయంకరమైన నిత్య శిక్షలోనికి వెళ్ళిపోవాల్సిందే తప్ప ఆ నిత్యత్వాన్ని పొందుకునే అవకాశం లేదు. కాబట్టి దయచేసి ఆలోచించండి. ఈ సత్క్రియల నిమిత్తమే మనకు బ్రతుకు, సత్క్రియల నిమిత్తమే ఈరోజు వరకు మనం నిలబడగలిగాం, సత్క్రియల నిమిత్తమే ఈరోజు వరకు ఊపిరి పోసుకుంటున్నాం. ఇప్పటివరకు ఈ క్షణం వరకు నిలబడడం వెనకాల కూడా ప్రధానమైన ఉద్దేశం అదే అన్న సంగతి మర్చిపోకుండా మన బ్రతుకులో పూర్తి చేసేవారుగా, సత్క్రియలను పూర్తి చేసేవారంగా మనం మన బ్రతుకులను ముందుకు నడిపించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ తలలు వంచండి. చిన్న ప్రార్థనతో సెలవు తీసుకుందాం. మహోన్నతుడా, మక్కన్న తండ్రి, దేవా, ఉన్నతమైన ఇలువైన సంగతులు తండ్రి, మా బ్రతుకుల్లో, మా జీవితాలలో కోరుకున్నది సత్క్రియలను పూర్తి చేసి నుండి లోకాన్ని చేరుకోండని ఎదురు చూస్తున్నాం. మా దేవా, ఆ సత్క్రియల నిమిత్తమే మాకు బ్రతుకు, ఆ సత్క్రియల నిమిత్తే మాకంటూ ఇంత ఆయుష్, మాకంటూ ఈ జీవితం, మాకంటూ ఈ పరిస్థితులు, ఈ అవకాశాలు మేము పొందుకుంటున్నాం కేవలము ఆ సత్క్రియల నిమిత్తమే. అవి మేము పూర్తి చేయగలిగినప్పుడు, అవి మా బ్రతుకులో పండించగలిగినప్పుడే దేవా ఆ నిత్యత్వాన్ని మేము పొందుకోగలుగుతాం. సత్క్రియలను పూరించకపోతే దేవా ఒకరోజు భయంకరమైన వేదనలోనికి, వెసులుబాటు లేని కఠినమైన కలకాలం కాలిపోయే నిత్య శిక్షలోనికి మా బ్రతుకు చేతులారా మేము చేసుకున్న వాళ్ళం అవుతాం. ఈ లోకం కోసం దేవా మా శరీరాలను పోషించుకోవడం కోసం కష్టపడితేనే కానీ ఆనందాలు, సంతోషాలు, ఈ బ్రతుకును ముందుకు నడిపించుకోలేము. అదెంత వాస్తవమో ఆత్మల భారం కలిగి లేదా మా ఆత్మ కోసం ప్రతినిత్యం, ప్రతిరోజు ఈ సత్క్రియలలో మా బ్రతుకులను ముందుకు నడిపించుకోగలిగితేనే ఈ ఆత్మను ఆ మహోన్నతమైన లోకానికి మేము నడిపించుకోలేము అన్నది కూడా అంతే సత్యం. అటువంటి ఆలోచనలతో, అటువంటి ఉద్దేశాలతో మా బ్రతుకులను ముందుకు నడిపించుకొని నిన్ను సంతోషపెట్టి, నిన్ను ఆనందపెట్టి ఈ బ్రతుకును ముగించి ఒకరోజు నీ ఉండే లోకంలో నీ ముందు నిలబడే ఆ గొప్ప అవకాశంలో మా బ్రతుకులను ముందుకు నడిపించుకున్నట్లు కృప చేయండి తండ్రి. వచ్చిన పిల్లలను పేరు పేరున దీవించండి, ఆశీర్వదించండి. మరి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన కుటుంబాన్ని కూడా జ్ఞాపకం చేసుకోండి. కుటుంబ పరిస్థితులు, వారికి ఉన్న అక్కర్లు, వారికి ఉన్న అవసరతలు, వారికి ఇవ్వబడిన గర్భఫలాలను కూడా జ్ఞాపకం చేసుకొని నీ ఆలోచనలతో, నీ ఉద్దేశాలతో ఇంకా ఎన్నో కార్యక్రమాలు, నీ పిల్లలందరూ ఇటువంటి సదస్సులకు తండ్రి సహకారులుగా చెప్పలేకపోయినా చెప్పేవారిని పిలిపించి ఇలాంటి సదస్సులుగా ఏర్పాటు చేసుకునే అవకాశం ఉంది. లోకంలోనికి వెళ్ళకపోవచ్చు, కానీ చెప్పేవారుగా ఉండేవారికి తండ్రి సహకారులుగా వాళ్ళను పంపించేవారుగా ఉండి ఆ పనులను పూర్తి చేసుకునేవారుగా ఇక్కడ ఉన్న ప్రతి బిడ్డ అటువంటి ఆలోచనలతో ఉండటంలో కృప చేయమని మనస్ఫూర్తిగా నీ పిల్లలు మరొకసారి నీ చేతిలో పెడతాం. ప్రభువైన యేసుక్రీస్తు పేరిట ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం మా కన్న తండ్రి. ఆమేన్. అందరికీ వందనములు. గాడ్ బ్లెస్ యు ఆల్.